అల్లు అర్జున్ ఎపిసోడ్ తో ఏపీలో షూటింగ్లు పెరిగాయని సినీ దర్శకుడు దిలీప్ రాజు అన్నారు. సినీ పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం అనగదొక్కుతోందని మండిపడ్డారు. సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వ సహకారం ఉంటుందని, సినిమా పెద్దలు ఏపీకి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వార్త సినిమా పరిశ్రమకి ఒక శుభ పరిణామం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఓ తుఫాన్ వచ్చేటప్పుడు మన వాతావరణ శాఖ వాళ్ళు చెప్తారు, ఏమని, తుఫాన్ రాబోతుంది, ఎదురుగాలు వేస్తాయి, గంటకి ఎన్ని కిలోమీటర్లు అని. అట్లాగే ఇప్పుడు నేను చెప్పే అంశం కూడా ఒక శుభ పరిణామం. ఇది సినిమా పరిశ్రమకు సంబంధించింది. ఏంటంటే త్వరలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులు పెరగటానికి అవకాశం ఉంది. దయచేసి గమనించాలి. సినిమా పరిశ్రమ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందని నేను అంటల్లా. సినిమా షూటింగులు పెరగటానికి 100% అవకాశాలు ఉన్నాయి. దీనికి అంతర్లీనంగా కారణం ఏంటంటే ఇటీవల జరిగిన అల్లు అర్జున్ అరెస్టు తర్వాత నిర్మాతలందరూ ఒక విధమైన ఆలోచన ధోరణికి వచ్చారు. ప్రభుత్వం సినిమా పరిశ్రమకి వ్యతిరేకంగా ఉంది అనే ఆలోచనలో ఉన్నారు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. కానీ విషయం ఏంటంటే అది జరిగినాక నిన్న తాజాగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకి నేను అలౌ చేయను, తెలంగాణలో టికెట్ల రేట్లకి మేము పెంచము, అనుమతి ఇవ్వమని వెరీ క్లియర్గా చెప్పారు. సినిమా పరిశ్రమలో పెద్ద నిర్మాతలు ఏమంటున్నారంటే, మేము 100 కోట్లు ఖర్చు పెడితే మాకు బెనిఫిట్ షోలు లేకుండా, రేట్లు పెంచుకోకుండా హౌ వీ కుడ్ ఏబుల్ టు గెట్ బ్యాక్ అవర్ మనీ అని అదొక ఒక ఒక ప్రాబ్లంలో, ఒక సివియర్ థింకింగ్లో ఉన్నారు. సో దట్ నాకు అందిన సమాచారం మేరకు ఏంటంటే ఈ పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళు కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా ఉందని ఎవరైతే ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక రాబోయే రోజుల్లో షూటింగులకి విశాఖపట్నం తరలి వచ్చే టాలీవుడ్ పరిశ్రమ విశాఖపట్నానికి అంచెలంచెలుగా తరలి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. వాతావరణ శాఖ చెప్పినట్లుగా నేను చెప్తున్నా.